బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఈ గాథలు నమ్మడం ఎంత అవసరమో అంటే మన పిల్లల్ని మనం ఎలా నమ్ముతామో, మన తల్లిదండ్రులను మనం ఎలా నమ్ముతామో అలా నమ్మాలి. ఈ గాథల మీద నమ్మకం పోవడం వల్లే దేవుడి మీద నమ్మకం కూడా పోయింది. అంచేతను జరుగుతుందా అంటే అటువంటి అద్భుతం జరిగినప్పుడు కూడా నువ్వు ఆకలేసి బాధపడుతూ అన్నం లేదు అంటుంటే నీ ఇంటికి నలుగురు పురుషులు ఒక స్త్రీ వచ్చారు, పని కట్టుకుని సరిగ్గా నలుగురే, రామలక్ష్మణ భరత శత్రుఘ్నుడు. ఆవిడెవరంటే సీతాదేవి. వచ్చారు, వాళ్ళు వండుకుంటామన్నారు, వంటింట్లో వండారు. వంట అయిన తర్వాత కనపడలేదు అంటే మరి దేవుడు కాకపోతే ఎవడొస్తాడన్న దెయ్యం వస్తుందా? మనం ఇలాంటివి అప్పుడు ఏమనుకుంటాం, మనం వాళ్ళని ఏదో సాగనంపేసి దేవుళ్ళ వచ్చారమ్మా అంట. దేవుళ్ళ రావడం కాదమ్మా, దేవుడే వచ్చాడు. నువ్వు గమనించలేకపోతున్నావు. కనీసం ఆ మనస్సులో ఆ నమ్మకాన్ని పెంచుకుంటే మనకు ఒక ధైర్యం కలుగుతుంది. మనల్ని రక్షించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, మనం భయపడక్కల. ఇదిగో ఈ నమ్మకం లేకపోవడం వల్లే అర్జునుడు ఇబ్బందుల్లో పడ్డాడు. త్యాగరాజుకున్న నమ్మకం అర్జునుడికి లేకపోయింది. ఇలా ఉన్నట్టుండి బాణాలు మాయమయ్యాయి అంటే ఈయనకి మామూలు కిరాతుడు కాదు కదా, ఖచ్చితంగా శివుడు అయి ఉంటాడు, లేకపోతే మరొక దైవం అయి ఉంటాడు. ఇదేమిటని ఆలోచించాలి కదా. ఆలోచించడం మానేశాను. ఎవడో నా దగ్గర గారడీలు చేస్తున్నాడు అటు ఇటు అని చెప్పి కోపం వచ్చి చివరికి ధనుస్సు పెట్టి కొట్టాడు నెత్తి మీద. ఆయన గాంధీవం పెట్టి కొట్టాడు. అప్పటికైనా జ్ఞానోదయం కలగాల వద్దా? లేదండి, అహంకారం అలా పనిచేసేస్తుంది. నేనింత వీరుణ్ణి, గాంధీవం ఉన్నవాడిని, నన్ను ఒక సామాన్య కిరాతుడు ఎదిరించడమా అని గాంధీవం పెట్టి కొట్టాడు. గాంధీవం విరిగిపోయింది కానీ ఆయనకి ఏమీ కాలేదు. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు. వేసిన బాణాలు మెడలో పూలదండలు అవుతున్నాయి. ఈయన బాణాలన్నీ మాయమయ్యాయి. అప్పుడైనా గ్రహించాలా? అప్పుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ప్రత్యక్షమైతే ఆయన కళ్ళు తెలుసుకున్నాయి. అయ్య బాబోయ్, 28 రోజులు యుద్ధం చేసింది నేను గుళ్ళో ఉండేటువంటి శివుడితోట, ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా నాకు అర్థం లేకుండా అని పూర్తి పశ్చాత్తప్త భావంతో, పూర్తి భక్తి జ్ఞాన వైరాగ్యాలతో మనందరి ఒళ్ళు పులకించే విధంగా అర్జునుడు శివుణ్ణి స్తోత్రం చేస్తున్నాడు. నన్నయ్య గారు మహానుభావుడు తగణంతో ఉండి తగణంతోనే నడిచి తగణంతోనే ముగిసేటువంటి ఈ దండకాన్ని అద్భుతమైన రచన చేశాడు. ఒక క్షణంలో మనం విందాం. శ్రీకంఠ లోకేశ లోకోద్భవస్థాన సంహారకారి పురారి మురారి ప్రియా చంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయ పుణ్యస్వరూప విరూపాక్ష దక్షాధ్వరధ్వంసక దేవ నీదైన తత్వంబు భేదించి బుద్ధిన్ ప్రధానంబు కర్మంబు విజ్ఞానం అధ్యాత్మయోగంబు సర్వక్రియాకారణం మంచు నానా ప్రకారంబులన్ బుద్ధిమంతులు విచారించుచున్ నిన్ను సేవింతురు. ఈశాన సర్వేశ్వర సర్వ సర్వజ్ఞ సర్వాత్మక నిర్వికల్ప ప్రభావ భవానీపతే నీవు లోకత్రయీ వర్తనంబున్ మహీవాయుఖాత్మాగ్ని సోమార్కతోయంబులంజేసి గావించి సంసార చక్రక్రియాయంత్ర వాహుండవైతి ఆదిదేవా మహాదేవా నిత్యంబునత్యంత యోగస్థితిన్ నిత్యంబునత్యంత యోగస్థితిన్ నిర్మల జ్ఞానదీప ప్రభాజాల విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారుల్ జితక్రోధరాగాది దోషుల్ యతాత్ముల్ యతీంద్రుల్ భవత్పాద పంకేరుహ ధ్యాన డిండీర ధారానుభూతిన్ సదా తృప్తులై నిత్యులైరి అవ్యయ భవ్య సేవ్య భవా భర్గ భట్టారక భార్గవాగస్య కుత్సాది నానా మునిస్తోత్ర దత్తావధాన లలాటే క్షణోగ్రాగ్ని భస్మీకృతానంగ భస్మానులిప్తాంగ గంగాధరా నీ ప్రసాదంబునం సర్వగీర్వాణ గంధర్వులను శుద్ధ సిద్ధ సాధ్యోరగేంద్రాసురేంద్రాదులను నీ ప్రసాదంబునం సర్వగీర్వాణ గంధర్వులను సిద్ధ సాధ్యోరగేంద్రాసురేంద్రాదులను శాశ్వతైశ్వర్య సంప్రాప్తులైరి ఈశ్వర విశ్వకర్త సురాభ్యర్చిత నాకు నభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ నమస్తే నమస్తే నమః. ఇటువంటి దండకాలని మీరు ఇంట్లో చదవండి. తప్పు పలుకుతామేమో, ఈ భయాలు వదిలేయండి, అన్ని భగవంతుడు చూసుకుంటాడు, ఏం పర్వాలా. ఉన్నదేదో పలకండి, పిల్లలు వింటారు, వెంటనే ఆకర్షితులవుతారు. ఈశ్వర విశ్వకర్త సురాభ్యర్చిత సర్వజ్ఞ సర్వేశ్వర అర్వా మళ్ళీ వస్తే అమ్మా నాకు నేర్పవా, అమ్మా నాకు నేర్పవా అంటాడు. అటువంటిప్పుడే నేర్పేయాలి, ముద్దొచ్చినప్పుడే చంకెక్కియాలి. అలా గొట్టు శ్లోకాలు గొట్టు దండకాలు అంటారు, రైమింగ్ అనుప్రాసతో ఉంటాయండి. తెలుగులో చాలా ఉన్నాయి అలాంటివి. అందుకోసమే నేనాడు శ్రీనివాసు గారు అడగగానే నేను ఈ విషయానికి వెంటనే ఒప్పుకున్నాను. చాలా దండక సాహిత్యం ఉందండి మనకి.
ప్రసిద్ధమైనది నన్నయ్య గారి శివదండకం ఉంది. పింగళి సూరణ కళాపూర్ణోదయంలో రచిస్తాడు శ్రీకృష్ణ దండకం, రేపు మీరు వింటారు. ఆంజనేయ దండకం మా చిన్నప్పటి నుంచి చదువుతున్నాం. ఎవరు రాశారో తెలియదు, మహానుభావుడు ఎవరైనా చెబితే వారి పేరు నేను చెబుతాను. నేను ఇవాళ కూడా ప్రయత్నం చేశాను, నా కవి పేరు తెలుసుకుంటూ నాకు దొరకలేదు. పూర్వం నుంచి పంచదండకాలను అందులో ఉండేవి. ఆ కవులు ఆ కాలంలో ఎలా ఉండేవారంటే వారి పేరు బయట పడకపోయినా పర్వాలేదు, అలా రాసేసేవారు అంతే. అదో 10 మంది చదువుకుంటారు, బాగుంటారు, లేవయ్యా మన పేరు ఎందుకయ్యా. ఇప్పుడు అలా కుదరదు. 2 లైన్లు రాస్తే 6 లైన్లు వీడి పేరు ఉంటుంది ఇక్కడ. ఈయన పేరు కోసమే రాస్తాడు, అసలు దాన్ని ఎవడు చదవడం కోసం కాదు. మనకు రావాలి, మనకు పురస్కారాలు అవార్డులు రావాలి, ఎవడు చదవకపోయినా పర్వాలేదు. అందుకే ప్రముఖులు చదవాలని అడుగుతారు. ప్రముఖుడు ఎవడండి? ప్రజలు చదవాలమ్మా. ప్రముఖులు ఎందుకు పని లేక? ప్రముఖులు చదవడం ఎందుకు? ప్రజలు చదవాలి. ప్రజలు చదవనప్పుడు ఎంత ప్రముఖులు చదివినా ఒకటే ఉపయోగం. ప్రముఖులు ఎందుకు చదవాలంటే వాళ్ళు ఎవరికో చెప్తారు, వాళ్ళు ఎవరో వచ్చి ఇంకో మొమెంటో బారేస్తారు, ఆ చక్కముక్క ఇంటో పెట్టు కూర్చుంటారు. అందుకే కవిత్వం నిరర్థకం అవుతుంది. ఎన్ని కావ్యాలు రాసినా నిరర్థకం అవుతున్నాయి. ఎందుకంటే జనంలోకి వెళ్ళడం లేదండి, జనం వాటిని చదవడం లేదు. ఇంతమంది ఇక్కడ హాజరైన వాళ్ళకి దండకం ఎందుకు చెబుతున్నామంటే అది చదవాలి. నన్నయ్య గారు భారతంలో ఉంది, ఇది కొత్తగా ఏమక్కర. ఇవాళ భారత భాగవతాలు కొనుక్కొని చదువుతున్నారు కదా, అందులో ఉంది ఇది. ఇప్పుడు అర్థాన్ని చూద్దాం. శ్రీకంఠలోకేశ లోకోద్భవస్థాన సంహారకారి పురారి మురారి ప్రియాచంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోఖ సంధాయి పుణ్యస్వరూప విరూపాక్ష దక్షాధ్వరధ్వంసక దేవా. ఇంతవరకు సంబోధనలే. ఇవన్నీ తగణంలో ఉంటాయి. లాలాల 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 అలా ఉంటాయి. అలాగే రాసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు అర్థాన్ని చూద్దాం. శ్రీకంఠలోకేశ లోకోద్భవస్థాన సంహారకారి పురారి మురారి ప్రియాచంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోఖ సంధాయి పుణ్యస్వరూప విరూపాక్ష దక్షాధ్వరధ్వంసక దేవా. ఇంతవరకు సంబోధనలే. ఇవన్నీ తగణంలో ఉంటాయి. లాలాల 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 లాలా అలా ఉంటాయి. అలాగే రాసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడా ఛందస్సులో తేడా రాకూడదు. గురువు ఉండే చోట గురువే, లఘువు ఉండే చోట లఘువే. పెద్దక్షరం దీర్ఘాక్షరం ఉంటే దీర్ఘం, హ్రస్వం ఉంటే హ్రస్వం, అలాగే రాయాలి. అలా చదివితేనే ఆ లయాత్మకంగా అది హృదయాన్ని అత్తుకుంటుంది. శ్రీకంఠ పోని ఒక్క పదం ఏదన్నా వ్యర్థంగా ఆదికవి నన్నయ్య వాడాడు. ఆ గోదావరి నీళ్లు తాగినవాడు వ్యర్థ పదం ఎలా వాడతాడండి మహానుభావుడు. శ్రీకంఠ, శివుణ్ణి శ్రీకంఠుడు అంట. శ్రీ అంటే లక్ష్మీదేవి అని అర్థం ఉంది, సంపద అని అర్థం ఉంది. గౌరవవాచకంగా మనం చాలామంది పేర్లకి శ్రీ వాడతాం. అన్నిటికంటే నలుపు అని కూడా అర్థం. శ్రీకంఠ అంటే నల్లని కంఠం కలిగిన వాడు. లక్ష్మీదేవి కంఠం కాదు, లక్ష్మీదేవి ఆయన కంఠంలో ఉండదు, సంపదలు ఆయన కంఠంలో లేవు, గౌరవవాచకం కాదు. మంచిది. ఇక్కడ నల్లని కంఠం కలిగినవాడు. ఎందుకు నల్లని కంఠం? శివుని పేర్లలో శ్రీకంఠుడు అనేది ఒకటి. శ్రీకంఠాయ నమః, శ్రీకంఠాయ నమః, శ్రీకంఠాయ నమః అని 100 సార్లు రాసినా మనకి జ్ఞానం కలగదు. శ్రీకంఠుడు ఎందుకు అయ్యాడో తెలుసుకుంటే నల్లని కంఠం ఎందుకు వచ్చిందండి? శివుడు పూర్తిగా తెల్లగా ఉంటాడు, అమ్మవారు నల్లగా ఉంటుంది. పూర్తిగా తెల్లగా ఉండేవాడికి కంఠంలో నలుపు ఎందుకు వచ్చింది? విషం సేవించడం వల్ల వచ్చింది. ఆ విషయాన్ని కూడా ఆయన ఏం చేశాడు? మింగితే లోపలున్న లోకాలు దగ్ధమవుతాయని, బయటకి కక్కితే బయట ఉన్న లోకాలు దగ్ధమవుతాయని అటు ఇటు కాకుండా కంఠంలో పెట్టు కూర్చున్నాడు. అందుకే కొంతమంది సమస్యలను బయటికి చెప్పలేక పడలేక నానా బాధ పడుతుంటే మెంగలేక కక్కలేక ఎడుతున్నాడు అంటారు. నా గిళితం నోద్గీర్యమేవత్వయ అంటారు శంకరాచార్య శివానంద లహరిలో. మెంగలేక అక్కలేక పడుతున్నాడు. కష్టం వచ్చింది, బాధ. అది ఇంట్లో వ్యవహారం, ఎవడికి చెప్పలేడు. ఎవరికైనా చెప్తే నీ కర్మ కొద్దీ జరిగిందంటారు, చెప్పలేడు. అలాగని చెప్పకుండా లోపల మర్చిపోలేడు. గుడగడి గుండెపోటు వచ్చేస్తుంది. ఎందుకంటే తేలిగ్గా ఎవడో ఇంటికి వచ్చిందా వాడి దగ్గర వాగేయడం మంచిది. అందుకే సాధారణంగా మగవాళ్ళకే ఎక్కువ వస్తుంది గుండెపోటు, ఆడవాళ్ళకి ఎక్కువ రాదు. వాళ్ళు చెప్పేస్తారు గొడవ లేకుండా. ఎవరు దొరకపోతే పని మనిషి దగ్గర చెప్పేస్తారు గొడవ లేకుండా. మా ఆయనే అంటారు, అది కూడా మా ఆయనే అంటుంది. అయిపోయింది, దొందే గొడవ లేదు, ఓ పని అయిపోయింది. ఈ మగాడు ఉన్నాడే చెప్పడు, చెప్తే వీడినే అంటారు మీ పెళ్ళం ఇటువంటి దాన్ని. అందుకని చెప్పుకోలేడు, ఏడుస్తూ ఉంటాడు. ఈ ఏడుపు వల్ల గుండెపోటు వస్తుంది. ఒక రకంగా మనస్సులో సంతోషంలాగే దుఃఖాన్ని కూడా పంచుకోవడం మంచిది. అయితే ఇది ఇంక వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళేది గానా బజానా కాదు. ఇంకా
ఆ భారం తగ్గడానికి ఆత్మీయులు ఉంటారు, తల్లి తండ్రి అత్తమామలు భర్త భార్య ఎవరో పుత్రులు లేదా దగ్గర వాళ్ళు బాగా దగ్గర స్నేహితులు. అది కూడా రహస్యంగా ఊరికే ఏదో ప్రచారం కోసం కాదు. ఇక్కడ ఏం అలా ఉన్నావు అంటే ఏం చెప్తానులే అనేదో అంటే వాళ్ళు ఏదో అడుగుతారు కదా, చెప్పాల్సి కొంచెం తగ్గుతుంది, ఇంక వదిలేయాలి దాన్ని. ఇంక మళ్ళీ వచ్చిన వాడి దగ్గరలో ఇదే పురాణం చెప్పకూడదు, ఇంక మళ్ళీ పెరిగిపోతుంది అనమాట. అది కూడా ఎవరి దగ్గర చెప్పాలి, కాలక్షేపానికి చెప్పకూడదు, దుష్ప్రచారం చేస్తారు బయటికి వెళ్ళి. తీరుస్తారన్న వాళ్ళకి చెప్పాలి. మనకి బాగా దగ్గర వాడు ఈయన ఉపాయం చెబుతాడు తీరుస్తాడు అంటే చెప్పచ్చు, కాస్త భారం తగ్గుతుంది. ఆయన ఏదైనా సాయం చేస్తే నిజంగా కష్టమే పోవచ్చు కదా, అవకాశం ఉంది కదా, అలాంటి చోట చెప్పాలి. కనిపించిన వాళ్ళ దగ్గరలా కాదు. ఇంకా ఎప్పుడూ కష్టాలే చెప్పామనుకోండి, ఈ దేశంలో పెద్ద ప్రమాదం ఏంటంటే శనుగొట్టు మొహం ఎప్పుడూ కష్టాలే చెబుతాడు, వీడి జీవితంలో సుఖాలు లేవని మన ఇంటికి వచ్చేవాడు కూడా రాడు. వీడి మొహం చూస్తే మనకి కష్టం వస్తుంది అంటాడు. ఈ ధోరణి నుంచి బయటపడాలి. అందుకని చెప్పడం ప్రధానంగా, అది అలాగని చెప్పకుండా ఉండడం కూడా ఇబ్బంది. ఎంతవరకు అవసరమో గ్రహించుకోవాలి. అందుకే శ్రీకంఠుడు ఎందుకయ్యాడు, లోకం కోసం ఆయన త్యాగం చేశాడు. దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగరాన్ని మధిస్తూ ఉంటే అమృతానికి ముందు విషం వచ్చింది. జీవితంలోనైనా అంతే. మహత్తరమైన వైభవాన్ని మనం పొందబోతూ ఉంటే ముందు ఒక దుఃఖం వస్తుందమ్మా ఖచ్చితంగా. ఆ వైభవాన్ని మనం పొందడానికి భగవంతుడు మెట్లు వేశాడు. అందుకే ఇది కొంచెం ఇచ్చాడు. ఒరే నువ్వు ఈ చిన్న దుఃఖానికి తట్టుకోలేనివాడు రేపు అంత సుఖాన్ని ఎలా తట్టుకుంటావురా. ఎందుకని పుండు ఉంటుంది చూడండి, సెగ్గడ్డ, అది పగిలిపోయే ముందు విపరీతంగా సలుపు పెట్టేస్తుంది. ఇంత సలుపు పెడుతుంది ఎందుకంటే పగిలిపోవడానికి. బాగా ఒక్కబోసింది అనుకోండి, ఏమనుకుంటాం మనం, వర్షం కురుస్తుంది అనుకుంటాం. ఖచ్చితంగా వర్షం కురిసే ముందు ఒక్కబోస్తుంది. సెగ్గడ్డ పగిలే ముందు సలుపుతుంది. అలాగే నిప్పు పొయ్యి బాగా పండే ముందు, బాగా మండే ముందు పొగ ఎక్కువ వస్తుంది. ఆ పొగ చూసి కంగారు పడకూడదు. పొగ దుఃఖం, తర్వాత ప్రజ్వలించే అగ్ని మహాసౌఖ్యం. అంతే, సౌఖ్యానికి ముందు దుఃఖం వస్తుంది. ఒక దుఃఖం మన చుట్టుముట్టింది అంటే వెంటనే భగవంతుడు కృతజ్ఞతలు చెప్పాలి. ఒక మహాసుఖాన్ని ఏదో నాకు ఇవ్వబోతున్నావయ్యా, నీకు నమస్కారం అని చెప్పాలి ఖచ్చితంగా. అలా దుఃఖాన్ని తట్టుకోగలగాలి. అంతేగాని ఈ చిన్న దుఃఖానికే మనం తట్టుకోలేక నానా బాధపడిపోతే రేపు సుఖం వస్తే అనుభవించేది ఎవరు? నిజంగానే లోకంలో ఇక్కడ ఇన్ని వందల మంది వేల మంది కనపడుతున్నారు కదా, ఎవరైనా ఎవరి జీవితాల గురించి అయినా ఆలోచించుకోండి. ఒకప్పుడు మనం దుఃఖంగా భావించింది ఈవేళ తలుచుకుంటే ఆ సంఘటనే జరగకపోయి ఉంటే నా జీవితం ఇలా ఉండేదా అనుకునేవి చాలామంది జీవితాల్లో ఉంటాయి. అది జరగబట్టే నేను ఇలా సుఖంగా, అంటే ఆవేళ అది దుఃఖమే అనిపించింది, ఈవేళ పట్టిన వైభవాన్ని బట్టి అది సుఖమే అనిపించింది. లేదా అంచేత ఏ సంఘటన సుఖము కాదు దుఃఖము కాదు, రెండిట్లోనే ఉన్నది కమ్ అంటే ఆకాశం గగనం శూన్యం, ఏమీ లేదు అక్కడ. నువ్వు సూ చేరిస్తే సుఖం, దూ చేరిస్తే దుఃఖం, ఏం చేరుస్తావో నీ ఇష్టం. For more videos like this, subscribe Big TV channel.